ఈరోజు పత్రికా రంగం కానీ జర్నలిజం కానీ సమాజాన్ని పూర్తిగా సమూలంగా మార్చలేకపోయినా అసమానతలు కానీ వివక్షత కానీ లేకపోతే అనుకూలమైన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరవేయడం కానీ ప్రజల యొక్క సమస్యని ప్రభుత్వానికి అందించేందుకు పూర్తిగా ఈ రోజున ఛానల్లో పత్రికల కన్నా మన యూట్యూబ్ ఛానలే ఎక్కువగా తొందరగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి చాలామంది విలేకరులు ఎప్పుడు బ్యాక్ సపోర్ట్గా ఉంటానని చెప్పి హామీ ఇచ్చినటువంటి దాడి సత్యనారాయణ గారికి చిరు సత్కారం. రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు అందరూ రావాల్సింది కోరుతున్నాం. సూర్య రండి, తమ్ముడు అందరూ. రాష్ట్ర కమిటీ ఎవరెవరు ఉన్నారు? శంకర్ చాలా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ గురించి నేను చెప్తున్నాను. సర్వల్ ఆర్గనైజేషన్. నా పేరు జీవన్ అండి. మన వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. 6 months అయితే స్టార్ట్ చేసి ఐ హ్యావ్ 2 lakhs సబ్స్క్రైబర్స్ నియర్లీ. ఇన్స్టాగ్రామ్లో కూడా బాగానే ఈ మధ్య మార్కెట్ పోతున్నాను. సో ఐ మీన్ టు సర్వల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, రోటరీ అని ఎలియన్స్ అని అన్నింటిలో. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ గురించి చూసినప్పుడు నేను మన మీడియా గ్రూప్లో వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను. వెంటనే కనెక్ట్ అయ్యాను ఈ పేరుకి, జై అనే పేరుకి. ఎందుకంటే మా అబ్బాయి పేరు కూడా జై. సో ఫాస్ట్గా కనెక్ట్ అయ్యాను ఆర్గనైజేషన్. సో నాకు చిన్న సలహా అండి ఏంటంటే, మీ యాక్టివిటీస్ బాగుంది. అంటే లైక్ ఒక యూట్యూబర్గా యూట్యూబ్ జర్నలిస్ట్కి ఒక ప్రాధాన్యత ఉండాలన్న వాటిని ఇది చాలా నచ్చింది. దాంతోపాటు ప్రతి యూట్యూబర్ జర్నలిస్ట్కి మానిటైజేషన్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం మనం టు బి వెరీ ఫ్రాంక్ రెండుకి చెందకుండా మధ్య రకంలో ఉన్నాం. అంటే ఒక పక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి మనకి అందట్లేదు. మనకన్నా ఫాస్ట్గా గ్రో అయ్యే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనకు అందట్లేదు. నేను ఈ మధ్యన కొన్ని మీడియా ప్రెస్ మీట్స్కి వెళ్తుంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న వాల్యూ కూడా యూట్యూబ్ జర్నలిస్ట్గా మనకి రావట్లేదు. ఒక పక్క మన ఫోను కెమెరా పట్టుకుని వెళ్తుంటే ఆ సెల్ ఫోన్ పక్కకి తీయడని చెప్పి సోకాల్డ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మనం పక్కకు తోసేస్తూ ఉన్నాం. సో రెండింటికి మనం చెందట్లేదు. సో ఇలాంటి ఆర్గనైజేషన్ మనకు ఉంటే మన వెనకాల సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళని ఉంచుతామని డెఫినెట్గా ఒక నమ్మకం అయితే కుదిరింది. సో ఆల్ ద బెస్ట్ అండి. నా సర్వీసెస్ ఎలా కావాలన్నా వాడుకోవచ్చు. దాంతోపాటు ఇందాక మనం అనుకున్నాం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే లేబర్ ఇది తీసుకోవాలి, ఎంఎస్ఎంఈ తీసుకోవాలి. ఇలాంటి అవేర్నెస్ సెమినార్లు కూడా మన ఆర్గనైజేషన్ ఏమొచ్చేది. అది అయిపోయిన తర్వాత ఉదాహరణ, ఎందుకంటే మీకు ఏది కావాలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నేను మేయర్ గారిని రిసీవ్ చేసుకుంటున్నాను. గౌన్తో ఉంటా చూడండి, కనిపిస్తుందా? ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, మినిస్టర్ దత్తాత్రేయ. నేను ఆ రోజు నాడు నేను మేయర్గా ఉన్నప్పటికీ వెంకయ్యనాయుడికి ఏ పదవి లేదు. చిన్న తలగా కనిపిస్తుంటావు, ఆయనగా ఉంటాడు. ఆయన పక్కన పెట్టారు. ఇలాంటి కొన్ని వేల ఫోటోలు, వేలు. అర్థమైందా? అంటే ఇందా చెప్పినట్టు ఉదాహరణ. మీకు ఏం కావాలి చెప్పండి. మీకు యూట్యూబ్కి ఒక మరి మామూలు ఇంటర్వ్యూ కాదు, మనం ఇచ్చేవాళ్ళు ఉంటాం. జర్నలిజంలో ఉన్నటువంటి ఒక జర్నలిజాన్ని, వార్త సేకరించే విధానాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మార్గదర్శకులు దొరికారు అని చెప్పడంతో పాటు ఒక వేదిక దొరికింది అనడంతో మాకు ఈరోజు జై సంస్థకి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ గుర్తింపు ఈ సంఘంలో కొత్తగా వచ్చేవారు కూడా పూర్తిగా షేర్ చేసుకుంటూ మనందరం సార్ చెప్పినట్టుగా
యూట్యూబర్స్ జర్నలిస్టిక్ అసోసియేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు. మీకు తెలుసు కదేమో, యూట్యూబర్స్ అసోసియేషన్లో తులసి చందు మేడం గారు ఎంత బ్రహ్మాండంగా అనాలిసిస్ చేస్తారు. ఆవిడ కూడా స్వయం జర్నలిస్ట్ కూడా, వ్యక్తిగతంగా ఆవిడ జర్నలిస్ట్. ఆవిడ చేసేటువంటి అనాలిసిస్ మామూలుగా లేదు. నెక్స్ట్ ఇంకోటి ఎవరున్నారంటే ఇంటర్నేషనల్గా సంచలనం, మోడీకి కానీ రాహుల్ గాంధీ కానీ చేపలు పట్టిస్తున్నారు, ప్రశ్నిస్తున్నాడు బాగా. ఎవరండి ఆయన? ఢిల్లీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటున్నాడు. ఢిల్లీ రోహిత పేరు. నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని. విశాఖ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున విశాఖపట్నంలో యూట్యూబర్స్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని విశాఖపట్నంలో ప్రారంభించడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం. మరి ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో, ఒక మంచి స్ఫూర్తితో మీరందరూ కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్ వారికి, సభ్యులందరూ కూడా ముందుగా నాకు శుభాకాంక్షలు. ఈవేళ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందిస్తుందంటే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల కంటే ఈవేళ న్యూస్ పేపర్లోనూ, టీవీ ఛానల్లోనూ, ముఖ్యంగా మీ యూట్యూబ్లో వచ్చినటువంటి వార్తలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాంట్లో ఈవేళ ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఈవేళ మీరు అసోసియేషన్ పెట్టడం నిజంగా సంతోషదాయకం. ఏదేమైనా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఒక బ్రతుద్దరుగా నేను భావించట్లేదు. మీరు భాగస్వాములు, జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఒక భాగస్వామి. ప్రజా సమస్యల్ని మీ యూట్యూబ్లో రావడం ద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి వృత్తి మీది. కావున మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఇవాళ ఏదైతే మీరు ఈ ప్రచారం, ఈ యూట్యూబ్ని ఎంచుకున్నారో దీంట్లో నిజాయితీగా, నీతిగా పనిచేయండి. మీరు చేసిన దానికి ప్రతిఫలం అనేటువంటిది ఏదో రోజుకి వస్తుంది. అలాగే ఈవేళ మీలో ఒక బాధ ఉంది. ఇది రిపోర్టర్స్కి, విలేకరులకి, ఛానల్ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు, యూట్యూబ్కి మీకు గుర్తింపు లేదని. మీరు పాత రోజులకు వెళ్ళేట్టయితే ఒకప్పుడు పేపర్కి కానీ టీవీకి కూడా గుర్తింపు లేనటువంటి రోజులు, కానీ వాళ్ళు కష్టపడి పనిచేశారు, ఇవాళ గుర్తింపు వచ్చింది. అదేవిధంగా మీరు పనిచేయండి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తే జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా ప్రభుత్వం కూడా స్పందించి మీ గుర్తింపు వస్తుంది. తప్పకుండా ప్రజా సమస్యల మీద పనిచేసినప్పుడు ప్రభుత్వాలు ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తాయి. ఏదేమైనా ఈవేళ మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్కి, మీ సభ్యులందరికీ ఒకటే మనవి, పట్టుదలతో పనిచేయండి. మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించి మీరు ముందుకు వెళ్ళి ప్రజా సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ ప్రభుత్వం గుర్తింపిస్తుందని మనవి చేస్తూ, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోరేది, ఒక సీనియర్ సిటిజన్గా, విశాఖపట్నం వాసిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో కోరేది, ఒక మంచి ఆలోచనతో ఈవేళ యూట్యూబర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకుని రాష్ట్రంలోనే ఒక మంచి మార్గంలో వెళ్తున్నటువంటి వీరికి మీరు ఒక మంచి పరిపాలనా దక్షులుగా, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు వీళ్ళకి కూడా ఒక గుర్తింపు ఇచ్చి, ప్రజల దగ్గర నుంచి, డెప్త్ నుంచి మీకు వారి కష్టాలు తెలుసుకుని పనిచేసేటటువంటి ఈ అసోసియేషన్కి వీళ్ళకి కూడా గుర్తింపు ఇచ్చి, ఈ తాలూకా వార్తలు కూడా మీరు పరిగణలో తీసుకొని మంచి పరిపాలన అందించాలని కోరుతూ, మరి చరిత్రలో మిగిలిపోయేటటువంటి గెలుపు మీరు గెలిచారు. దాంట్లో ముఖ్య పాత్ర కూడా ఈ అసోసియేషన్, ఈ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు మొన్న. కావున అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ పరిపాలనలో వీళ్ళు కూడా భాగస్వాములు చేసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వీరికి కూడా మీరు గుర్తింపు ఇవ్వాలని, వీరి తాలూకా సంస్థని మీరు ముందుకు నడిపించడానికి మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ఎప్పుడు మీ వెంటే ఉండే ఈ అసోసియేషన్కి, యూట్యూబర్స్కి మీ మద్దతు ఉండాలని తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకున్నా. ఇట్లు మీ దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం.
ఒకే ఇంటర్వ్యూ ఇస్తా. మీకు గుర్తింపు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ యూట్యూబర్స్ని ప్రభుత్వం గుర్తించాలి, జిల్లా యంత్రాంగం గుర్తించాలి అనేటువంటిది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. మీరు రాసుకోండి, మీరు ఎప్పటికీ పెట్టుకుంటారో పెట్టుకోండి. వీళ్ళు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లాలో జిల్లా యంత్రాంగానికి వెన్నుముకగా నిలబడేటటువంటి యూట్యూబర్స్ని ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ స్పందించి వీళ్ళకి గుర్తింపు ఇచ్చినట్టయితే స్థానిక సమస్యలన్నీ కూడా మీకు క్షణాల మీద మీ దగ్గరికి వస్తాయి. వీళ్ళని గుర్తించి వీళ్ళ గుర్తింపు పడే విధంగా మీరు గుర్తించండి అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాను, రాసుకోండి. మీరు ఇంటర్వ్యూ తర్వాత మీకు ఇది పెట్టుకుంటే దాంట్లో రాసుకొని చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు అదే నా తరఫు నుంచి. దాని తర్వాత మీ ఇష్టం ఎప్పుడు ఫోన్ చేసి సార్ మీకు పలానా సబ్జెక్ట్ ఉంది దాన్ని మీరు మాట్లాడాలంటే మీరు రమ్మని చెప్పి నేను ఎప్పుడు ఇక్కడ దొరుకుతాను, మా ఇల్లు ఇక్కడే. అదే అలా జగదాంబ గారు మీరు ఎనీవేర్ లేదు, నేను పలానా దగ్గర ఉన్నారంటే నేనే వచ్చేస్తాను, మీకు ఏ ఇంటర్వ్యూ వస్తాను. ఏ సమస్య కేజీ దాకా పెద్ద కేజీహెచ్, కలెక్టర్ ఆఫీస్, పోలీస్, ఎనీథింగ్ మీకు ఏది కసారి పలానా మా డౌట్ ఉంది. కార్పొరేషన్ అన్నారా, కార్పొరేషన్లో ఏ డేటాట్లో ఏం తప్పులు ఉన్నాయో దాని మీద మీరు అడగండి, నేను దానికి రిప్లై ఇస్తా. ఎక్కడ తప్పు జరుగుతుందో మీరు నచ్చినట్టుగా మీరు పెట్టుకోవచ్చు. ఎప్పుడు అందుబాటులో ఉంటాం. రాత్రి 11 గంటల తర్వాత నా ఫోను సైలెంట్లో గెప్పగా ఆపడం, తెల్లవారు 4ంటికి 4:30కి ఆన్ చేస్తాను, మళ్ళీ అంటే ఓపెన్ ఇచ్చేస్తాను. సైలెంట్ అని తీస్తా. ఉన్న దాంట్లో ఎప్పుడు మిస్డ్ కాల్ వచ్చా నేను చేస్తాను. నా నెంబర్ కూడా మీరు పెట్టుకోండి, 98483 నెంబర్ పెట్టుకోండి, 98483 1156 98483 1156. ఎనీ టైం ఎక్కడి నుంచైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీకు అందుబాటులో ఉంటాం.